నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ సాధువు, శివరుద్ర సాధువు గురువుగారు మనతో పాటు ఉన్నారు. ఈయన జగద్గురు గుట్టలో కేదార్‌నాథ్ ఆలయం లాంటి ఒక ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. దానికోసం అనుక్షణం ఆ కార్యక్రమాన్ని చేయడానికే తపిస్తూ ఉన్నారు. అలాంటి శివరుద్ర సాధువు గారితో మనం మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మిత్రమా. గురువుగారు, ఈ మధ్య కాలంలో కొత్త దేవుళ్ళొచ్చారు. హ్మ్. మల్లికార్జున ముత్య. నిజంగా ఆ మల్లికార్జున ముత్య నిజంగా ముత్యమేనా? కాదా? హ్మ్. అంటే ముత్య అంటే ముత్యం యాక్చువల్లీ. అంటే మన గ్రంథాల్లో రాసిందేంటంటే మెరుగైనదని, హ్మ్. కాంతివంతమైనదని, విలువైనదని ముత్యం అంటారు. అది ఇప్పుడు నిజంగా మెరుగైందనే అంటారు. మెరుగైనదని కాకపోవచ్చును. ఎందుకంటే భక్తుడు కొడుతున్నాడని ఒక మాటొచ్చింది. అవునండి. వీడియోస్ చూసాను. కర్రతో కొట్టాడంట. మళ్ళీ ఆయన గారు కొంచెం డిజిటలైజేషన్‌గా మాట్లాడుతున్నాడు హ్మ్. అని అన్నప్పుడు కొంతమంది అడిగిందేంటంటే లోక కళ్యాణమైన విషయాలు ఏం చేశారు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఎళ్తున్నారు, కలిసొస్తున్నారంటే అది వాళ్ళ భక్తి. అంటే ఓకే. మల్లికార్జున మీరన్న ముత్య ఎవరైతే అప్పాజీ అని అంటున్నారో మిత్ర, హ్మ్. మనం కొంచెం డీప్‌గా పోతే మొబైల్ ద్వారా విషయ వివరణలు చెప్పడం ఎక్కువ శాతంగా చేస్తున్నారు. అవును. డిజిటలైజేషన్. ఈ డిజిటలైజేషన్‌లో అయితే శాస్త్రం చెప్పలేం మనం. అదెక్కడా లేదు. మన దగ్గర రుజువులు చాలా ఉన్నాయి కాబట్టి, ఆయన కొట్టే పద్ధతి ఒకటి, ఆ బిహేవియర్ ఏదైతే చేస్తున్నారో హ్మ్. వైల్డ్ డిస్కషన్ మొహంలో అయితే నవ్వు లేదు చూడండి. కొంచెం అవునండి. కోపంగానే ఉన్నట్టుగా ఉండే. అంటే ఆయన వచ్చిన వాళ్ళని సెలెక్టివ్‌గా పిలుస్తున్నాడంట. ఆయన ఎగ్జాక్ట్. పిలిచినోళ్ళే పోవాలంట. వచ్చిన వాళ్ళు 2, 3 రోజులు అక్కడ ఎదురు చూస్తుంటే పిలిచినంక వాళ్ళేదో విషయాలన్నీ సేకరించిన తర్వాతనే మాట్లాడుతున్నారు అంటే ఇంటర్నల్‌గా ఏదో నడుస్తుందిక్కడ. అవునండి. అప్పుడే చెప్తున్నాడు అనన్న తరుణంలో, ఇక్కడ మీడియాలో సోషలైజేషన్‌లోనే మనం చాలామంది అవాస్తవం అంటున్నారు. అవును. కానీ, ఒక భక్తులు ఇంతవరకు ముందుకు రాలేరు మిత్ర. అవునండి. ఏ భక్తులు భక్తులు ఎందుకు రావట్లేరు అనే విషయం మనం చాలా చాలా అవసరం మనకిక్కడ. ఒక వ్యక్తి వాస్తవమా, అవాస్తవమా అని మనం నిర్ణయించేస్తున్నాం ఇక్కడ. కొన్ని ఛానల్ వాళ్ళెళ్లారు. హ్మ్. కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది గూడా ఏందనంటే, ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత భక్తులు ఈయన వాస్తవం కాదు, అవాస్తవం చెప్పడం అనేది ఇంకా మిగిలుందక్కడ. అది జరగలేదు. జరగలేదింకా. కొంతమంది అంటున్నారు బ్యాట్‌లిచ్చాడు, క్రికెట్ ఆడాడు, కార్‌లో పోయాడు. ఇవన్నీ ఏందంటే ఎవరి శక్తులు, ఎవరి విలువ ఆళ్ళది. నైపుణ్యత వాళ్ళది. ఇక్కడ మేము వ్యతిరేకం తీసుకురావడానికి గల ముఖ్యమైన ఒకే ఒక కారణం కర్రతో భక్తుల్ని కొట్టడం. నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నీవు కొట్టడం ఏమిటి? మళ్ళీ నేను వాళ్ళని పరీక్షిస్తున్నాను అనడం ఏంటి? అంటే భక్తులు అంత బలహీనంగా కనపడిపోయారు. హ్మ్. అంటే ఒక విందులో మందెక్కువైతే మజ్జిగలో నీళ్లు కలుస్తాయన్నట్టు అవునండి. పలసగా అయిపోయారు. అలాంటి వాళ్ళు సాధకులంటే మేము నమ్మలేం. అలాంటి వాళ్ళు దైవాధీనం అంటే మేము నమ్మం కూడా. దైవాధీనమైన నిర్ణయాలు వేరుంటాయి. భక్తులు ఎంత కష్టంగా వచ్చినా సాధకుడు నాలుక జారకూడదు. ఎట్టి పరిస్థితుల్లో చేయదనే విషయం ఇక చాలా దూరం అది. నాలుకే జారకూడదు. అలాంటి దాంట్లో నేనైతే బాగా గమనించి చూసిన తర్వాత ఎక్కడ హార్ట్‌ఫుల్ స్మైలే లేదు స్వామి. ఓకే. ఇంకోటి హార్ట్‌ఫుల్ స్మైలే లేదు. అవునండి. చాలా మంచివాడని వస్తుంది. కాబట్టి ఏందంటే, ఆయన చేసిన విషయాలే మాట్లాడుతున్నాం కానీ, భక్తులకి ఆయన చేసిన గొప్ప పనులన్నీ నచ్చాయి. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు, అన్నదానం చేస్తున్నారు, మంచి తిని పెడుతున్నారు. ఇది చాలా వరకి మాకు బాగా నచ్చింది. అలాగే కానీ ఇంకోటేంటంటే అహా! లేదు. హ్మ్. వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని మీడియా సంస్థలు వాళ్ళు చెప్పేదేంటంటే, వెళ్ళిన భక్తులకి వారి ఫోను నంబరు, వాళ్ళ ఆ! తండ్రి పేరు జెప్తున్నారు. హ్మ్. జీవితంలో జరిగే విషయాలు అవి చెప్పాలిగా. అవి జెప్పాలి గానీ జీవితంలో పొరపాట్లు చెప్పాలి గదా! హ్మ్. ఇప్పుడు ఈ మొబైల్ నేనైనా చెప్పగలుగుతా గదా స్వామి. ఎందుకు చెప్పలేను చెప్పండి? అంటే ముందే కొంతమంది ఆ! వాళ్ళ దగ్గర గ్యాదర్డ్ ఇన్ఫర్మేషను ప్లస్ ఇంకో విషయం ఏందంటే, ఇప్పుడు ఈ సేవా సెంటర్, మీ సేవా సెంటర్‌కి పోతే నీ మొబైల్ నంబర్ చెప్తే నీ చరిత్ర చెప్పేస్తున్నారు గదా! నువ్వు ఎక్కడ ట్రావెల్ చేసావో చెప్తారు. నువ్వు అవునండి. ఏ ఊర్లో పోయి ఉన్నావు, ఎన్ని రోజులు బస చేసావో చెప్తారు. అంటే ఇట్ ఈస్ ఇంటర్ లింక్డ్ డిస్కషన్. ఇలాంటివి గూడా చెప్పడం డిజిటలైజేషన్ మన వాళ్ళకి నచ్చింది. హ్మ్. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏందనంటే, ఇవి కాకుండా పెళ్లి, పిల్లలు, సంసారం, సౌభాగ్యం, మంచి, లోక కళ్యాణం, ధర్మం, ధర్మ సందేహాలు, దానిలో ఉన్న నివృత్తి కార్యక్రమాల గురించి చెప్పడం అనేది మేము వినలేదు. అవునండి. ఏం జరిగిందని చెప్తున్నారు. మీ పేరు చెప్తున్నాడు. ఇదే నా అవును. న్యూస్ మిత్ర. ధర్మం ఎన్నో లేదా? ఇప్పుడు ఎంతమంది గొప్ప వ్యక్తులు లేరిక్కడ. ఆయన గారు ఫేమస్ అయిపోయారు. మాకు మంచిదే. కాకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్నదేంటంటే, ఒక సాధువు లాంటి వ్యక్తులు ఇంకెవరో కూడా ఒక వ్యక్తి అంత పైకి రావడం అనేది తట్టుకోలేరు. ఒక విషయం. ఉన్న పలంగా బాగా ముందుకెళ్ళాడన్న విషయం ఒకటి తట్టుకోలేక ఇప్పుడు లాగుతున్నారు మన వాళ్ళు. ఓకే. భక్తుల ద్వారా రిజెక్షన్ మొదలైతే మీరన్నట్టుగా ఫేక్ అనేది రుజువు చేయాలి. ఇప్పుడు నాకు నచ్చందల్లా విషయం ఏందంటే, ఆ కొట్టడమే నాకు కొట్టడం. నాకు కోపం వచ్చింది మరి స్వామి. అలా కొట్టడం అనేది చేస్తున్నావంటే నువ్వు తక్కువ అంచనా ఏసినట్టే. అవును. తక్కువ అంచనా ఏసిన వాడు భక్తులని నిజమైన వాడంటారా? ముమ్మటికి నిజం కాదు. నేనైతే ఆ విషయంలో నువ్వు నువ్వు నిజం కాదని చెప్పేస్తా. నీకు వాక్చాతుర్యం ఉంది. నువ్వు టాకటివ్ పర్సనాలిటీగా నీకు కొన్ని జరుగుతున్నాయనంటే నేను ఒప్పుకుంటా ఆ విషయం. కానీ
నిన్నే నమ్మి వచ్చిన వాళ్ళని కర్రతో కొడితే మాత్రం నేను ఆ విషయంలో గురువు చేసే పని కాదు. ఆ విషయం నేను ఎప్పటికైనా ఖండించి పడేసేయాల్సిందే. ఆ విషయం చాలా తప్పుడు విషయం స్వామి. 3 రోజులుండని, 30 రోజులుండని వచ్చిన అవును. వాడు అవసరం. ఈ ఊరు కాకపోతే ఏ ఊరు పోతారు? తెలంగాణ నుంచి కాకపోతే ఆంధ్ర నుంచి పోతారేమో. పోతారు కానీ నువ్వు చేసేదల్లా ఎలా ఉందంటే అక్కడ ఫీజ్ ఏం తీసుకోవట్లేవు. అవునండి. ఫ్రీగానే. పుణ్యమైన మాట. కానీ మాకినబడిందేంది? మీరు ఎంత హుండీలో వేస్తే అంత పుణ్యం వస్తదన్న వర్డ్ వచ్చిందని విన్నాం మేము. ఓకే. మరి ఆ వర్డ్ కూడా యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు పూజ చేసి ఒక సాధువుకి 10,000 ఇయ్యమని మనం అడిగితే స్వామి, 10,000 ఇచ్చి రోజుకు 10 ఫోన్‌లు చేసి మనల్ని 10 విధాలుగా ప్రశ్నలేస్తారు స్వామి. అవును. చిత్రవదన అయిపోతాం ఫోన్‌లు ఎత్తలేక. అలాంటి వాళ్ళకి సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పకపోతే ఫోన్ ఎత్తుతలేడంటాడు. ఫోన్ ఎత్తకపోతే ఈయన పారిపోయిండంటారు. ఇన్ని విషయాలొచ్చిన దాంట్లల్లో ఆయనకు పోటెత్తేసరికి మానిటరైజేషన్ తగ్గింది. ఈ మానిటరైజేషన్ తగ్గడం వల్ల మీరన్నట్టుగానే అవాస్తవం, వాస్తవం, అవాస్తవం, వాస్తవం, అవాస్తవం, వాస్తవం వచ్చేసరికి స్వామి, ఆయన అవాస్తవం అనే రుజువయ్యేటట్టు కనబడుతుందిక్కడ. ఎందుకంటే హ్మ్. ఆలయ ఏదైతే ఆశ్రమం ఉందో, ఆశ్రమ పరిధిలో ఉన్న ఆ గ్రామస్తులు కూడా మేము ఆయన్ని దేవుడిగా నమ్మట్లేదు, గురువుగా కూడా అని ఆ! ఆ! ఎవరు వీళ్ళని పట్టించుకోరట. మన కానీ మన వాళ్ళే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ నుంచి అత్యధికంగా భక్తులు వెళ్తున్నారట. అది ముఖ్యమైన అంటే మన దగ్గర సాధువులకి వీళ్ళందరికీ విలువుంది. మీరన్నట్టు వాస్తవమే స్వామి. ఏ గురువులకు కూడా చూడండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువుండదు. ఓకే. పోరు. హ్మ్. అంటే కొంచెం దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మంచయితది. ఇప్పుడు మల్లికార్జున ముత్య విషయంలో గూడా ఏందంటే, దూరం నుంచి వచ్చిన వాళ్ళు మహిమలున్నాయని తెలుసుకుంటున్నారు. ఇది గొప్ప విషయం. కర్ణాటకలో ఉన్న మనుషులను మీరు గమనించి చూస్తే, దే ఆర్ టాకింగ్ వెరీ వెల్. తెలుగు చాలా బాగా మాట్లాడేస్తున్నారు అక్కడోళ్ళు. అంటే అందరూ కలిసి ఉన్న ఈ తరుణం ఒక మెయింటెనెన్స్ ద్వారా కొన్ని డిజిటల్‌గా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ అంటున్నారు. ఇంకోటి నాకేందంటే, ఒక సాధువులందరం ఇప్పుడు యూట్యూబ్‌లోకొచ్చేసేసి ఆయన తప్పు తప్పు అని చెప్పేయడము నాకు కొంచెం జీర్ణించుకోలేకపోతున్నాం. ఓకే. ఎందుకంటే, భక్తులు చెప్తే ఓకే స్వామి. దే ఇంకా డిడ్ సంథింగ్ అండ్ దే ఫౌండ్ సంథింగ్ అండ్ దే ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ దట్ దే ఆర్ ఒక సంథింగ్ ఏదో మేము ఫాల్స్‌గా మేము క్రియేట్ అయ్యాము, లాస్ అయ్యాము అని చెప్పాలి భక్తులు. అవును. భక్తులు చెప్పంది మల్లికార్జునని మనం తప్పెలా చెప్తాం? ఒక వర్డ్ అది గ్యాదర్ కరెక్ట్. చేయాలి. అది కరెక్ట్. రెండో విషయం ఏందంటే, ఇంతవరకు ఏ భక్తుడు రాలేడు. అవును. మన వాళ్ళే ఫేక్, ఫేక్, ఫేక్. అది లోపటికి పోయి చూసేస్తే ఆయన కూడా ఫేక్ ఎక్కడ లేడు. ఆయన ఎక్కడ మాట్లాడిన విషయం ఇంతవరకు రాలేదు రికార్డ్. రాలేదండి ఎక్కడ ఒక్క రాలేదు. దగ్గర కూడా వర్డ్ మాట్లాడినట్టు రాలేదు. నేను చెప్పేదేందంటే, కొట్టేయడం అనేది ఇంకోటి తప్పు. పైశాచికత్వంగా విచక్షణరహితంగా కొడుతున్నాడు కాబట్టి నేను వాస్తవం అని చెప్పలేను మిత్ర. అవును. ఆ కొట్టడం అనేదే రాదు శంకర. సాధు లక్షణం ఏం తెలుసా మిత్ర? కొంతమందుంటారు భక్తులు. ఎలాంటి బాధల్లో వస్తారంటే, వాళ్ళ కోపంతోనే నిన్ను పైశాచికత్వంగా రుద్రాక్షలు కూడా పీకేయగలుగుతారు. హ్మ్. అవన్నీ దగ్గరికి తీసి మళ్ళీ అలా కాదు, ఇలా అని పరీక్ష చేస్తూ వాళ్ళని దారిలోకి తేవడం వాడే గురువు. ఇది ధర్మమే గదా! హ్మ్. మీరన్నట్టుగా కొట్టడం అన్న సరణం నేను ఎంత బాధయిందంటే నేను టువర్డ్స్ భూపాలపల్లి, హ్మ్. వరంగల్ నుంచి వస్తున్నప్పుడు వస్తుంది. చూసినా, ఓరియమ్మా! మనుషుల్లా ఇంత దాకా వచ్చేసిర్రంటే ఎక్కడ పోయింది సమాజానం? ఇప్పుడు నేను కొన్ని ఆ వర్షన్‌లో ఆ మధ్య కొన్ని వర్డ్స్ వదిలా. వదిలేసరికి నన్నేమన్నారు? హ్మ్. ఆ రుద్రాక్షలు అబద్ధము, ఆ జుట్టు అబద్ధం, ఆయననే అబద్ధం అవును. అన్నారు గదా! అవును. ఈడ ఎక్కడ వంపుంటే అటు పోతుంది సమాజం. మరిప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడాలో చెప్పండి? ఆయన ఓకే. రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉంది. ఆయన రుజువు చేసుకోవాలి. లేకపోతే ఆ ఫేక్ అన్నవాడు నిజంగా ఫేక్ అయిపోతే ఓకే. ఇంకా రాను రాను ప్రజలు ఎవరిని నమ్ముతారు స్వామి? అదే. అదొక సమస్య ఏర్పడింది. హ్మ్. లేదంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి హ్మ్. మంచి జరిగితే ఎవరు బ కానీ అందరూ ఓకే. ఏదో ఉంది. ఇప్పుడు భక్తులు ముందుకొస్తే తప్ప అసలు విషయం బయట ఆ! పడదు. 4 ఫోను నంబర్‌లు చెప్పగానే అందరూ చెప్తున్నారంటున్నారు గదా! ఓకే. కానీ భక్తుల రియాక్షన్ ఇంకా రాలేదు. రాలేదు. భక్తుల రియాక్షన్ వస్తే హ్మ్. మీరన్నదానికి అప్పుడు ఛానల్లందరికి అప్రిషియేషన్స్ ఇయ్యొచ్చు. ఈ ఛానల్‌లో గూడా ఏమైందంటే స్వామి, ఒక 10 మంది, ఒక 5 మంది దొంగల్లాగా బయటపడేసరికి మిగతా ఆరోవోడు నిజమైనోడు గూడా దొంగనే అయిపోతుండు. పోతుంది. ఇది పెద్ద హెవీగా మన తెలంగాణలో హెవీగా అయింది ఈ మధ్య. అవునవును. చాలా లొల్లి లొల్లిసరికి ఆయన నిజమా లేదా? అబద్ధమా లేదా? నిజమా లేదా? అబద్ధం డైలమాలో ఎవరున్నారు తెలుసా? బాగా గమనించండి. మీడియా ఉంది డైలమాలో. ఎగ్జాక్ట్‌లీ. ప్రజలు బానే ఉన్నారు. 3 రోజులైపోయింది, 30 రోజులైపోయింది. తిననీకే పెడుతున్నాడు. మేము అవును. ప్రశాంతంగా ఉన్నాం, వస్తున్నాం. హ్మ్. ఒకతనికి తెలుగే వస్తలేదు. మాకు బాగా జరిగిందన్నాడు అంతే. మనోళ్ళేమో తెలుసా? అదే ఏం బాగా జరిగింది చెప్పండి అని ఇగ ఆయన కోపం వచ్చి ఏం చేయాలంటే అసలు బాగానే జరగలేదనేది అక్కడ అడుగుతుర్రు క్వెషన్స్. అలానే ఉంటుంది. అలా మీడియా ఉండడం అంటే. వల్ల ఏమైతది మీడియా వాళ్ళ యొక్క అతి ఉత్సాహం చూయించిందని వాళ్ళే అంటారు గదా! మల్లికార్జున ముత్య అప్పాజీ నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. అబద్ధం కాకపోతే మంచిది స్వామి. ఓకే. ఫైన్. లేకపోతే లక్షల మంది చాలా కోల్పోతారిప్పుడు. ఓకే. ఎవరిని నమ్మలేమన్న రుజువు వచ్చేస్తది ఇగ. హ్మ్. అదొచ్చింది సమస్య ఇప్పుడు. ఓకే. ఇప్పుడు 'సౌందర్య', ఒక 'బబిత' అని ఇంకెవరనో ఇంకేదోనేదో చాలా అన్నీ, అయినాయి ఇక్కడ గదా! అన్నీ ఇప్పుడు కూడా. కొంచెం స్ట్రైకింగ్‌లో ఈ అబ్బాయి కొంచెం హెవీ‌లొచ్చాడు. అవును. పొలిటికల్‌గా, హ్మ్. తర్వాత సినీ యాక్టర్స్ ద్వారా ఇట్లా కొంచెం స్ట్రైక్ పవర్‌తో వచ్చాడు అవునండి. గదా! ఈ వీఐపీలందరూ అబ్బాయి కూడా. ఒకవేళ లూజ్ అయ్యిండనుకోండి సామి, ఇగ మనం సనాతన ధర్మంలో మళ్ళీ కొన్ని ఏండ్లు వెనక్కి పోయినట్టే ఇగ.
లేదు. ఇదొకటి. భగవంతుడి దయ వల్ల అలాగా జరగకూడదని కాకుండా ధర్మం కాపాడాలి. అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే చూసేవాళ్ళందరికీ ఆ ఛానల్ భయంకరంగా తీసేస్తారు స్వామి. మనోళ్ళు తమ్మునేలు ఎలా పెడతారు తెలుసా? అడ్డంగా దొరికిపోయిన అని పెట్టేస్తారు. అవును. మల్లికార్జున నిలువుగా దోచుకుపోయిన అని ఇట్లా పెట్టేసరికి పాపం ఆయన మనసుకు బాధ అనిపించేదా స్వామి? అవును. కొన్ని కామెంట్లు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు చదువుతారు. ఓకే. మనసు బాధ అవుతది. మీరన్నట్టుగా మల్లికార్జున నిత్యము ఫేక్ అని రుజువు చేయడానికంటే ముందు భక్తులతో మాట్లాడడం చాలా ముఖ్యమైనది. ఓకే. భక్తులు ఇంతవరకు ఎవరు చెప్పలేనిది మనం ఎవరు స్వామి? ఇవి అట్లా కొన్ని ఉంటాయి. ఇవ్వట్లేదు భక్తులు కూడా. సరే, నైస్ ఎక్స్‌ప్లనేషన్ బాగుంది. ఎక్స్‌ప్లనేషన్ కానీ ఇంకా రావాలి భక్తులు కూడా. భక్తులు ఇప్పుడు బయటికి. మన భక్తులకి ఇంకా తగలలే కదా ఆ సురుకు. అవునవును. తగిలితే మజా వస్తది. ఇప్పుడే కొత్తగా వచ్చినాక ఆరాధన మిత్ర అవును. ఎలా ఉంటదంటే, కొత్తగా ఉన్నప్పుడు మురిపెం చాలా ఆనందం. అవును. మెల్లిగా పాత పడితే ఇక బయటికెళ్తాయి ఇగ. వెళ్తా. ఇప్పుడు అవును. ఎలా ఉంటదంటే, శివరుద్ర సాధువు కొన్ని విషయాలు చెప్పాడు. గొప్పగా అని వచ్చేస్తారు కదా! 30 రోజులు టైం ఇచ్చామనుకుందాం ఏదైనా పని చెప్పి, అవి కాలేదనుకో, హ్మ్. ఇక అయిపోయాయి. శివరుద్ర సాధువుకి ఏం రాదు. అంతే శక్తి ఉంటే 30 రోజులు అయిపోవాలి ఆ పని అంటారు. అవును. అంతేగాని నీ పాపము, నీ పుణ్యము, నీ ధర్మము నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసి వచ్చావు అనేది అవసరం లేదు ఇక. ఓకే. ఆయనకు చెప్పాము, ఇక ఆయన చేయకపోతే ఆయన అబద్ధం. ఇక ఉంటది మిత్ర. మన దగ్గర వచ్చిన సమస్య అది. ఇదే కలియుగం. ఓకే. ధర్మం అంటే గెలవాలి. ధర్మం గెలవాలి. ముచ్చయ్య గారు కూడా ముత్యంలా మీరన్నట్టుగా బయటకు పడాలని ముత్యంలాగా ఉంటే చూద్దాం. అందరూ బాగుపడతారు. అంటే భక్తులు ఇంకా నన్ను చాలా ఛానల్ నన్ను పిలిచారు. హ్మ్. అక్కడికి వెళ్దామన్నారు. హ్మ్. హ్మ్. అన్న తప్పమ్మా అలా వెళ్ళాం. కోటి విద్యలు కూటి కోసం శంకర. హ్మ్. హ్మ్. దేవుడికి కూడా నైవేద్యం పెట్టింది పూజ చేస్తామా? మరి దేవుడే ఆశిస్తున్నాడు. అలాంటిది మానవ శరీరం మనం మంచి ఎంతుందో చెడు అంతుంది కానీ తెలుసుకోవడం నియమ నిబంధనలు అనేది భక్తుల చేతిలో ఉంది. అది చాలా ముఖ్యమైనది స్వామి. చాలా చక్కటి విశ్లేషణ. మల్లికార్జున ముత్యాయ గారు హ్మ్. నిజంగా అంటే సనాతన ధర్మంలో అందరూ నమ్మే వ్యక్తిలాగా నిజాలు బయటికి రావాలని, హ్మ్. భక్తులు కూడా ఆలోచనతో ఎవరినైనా నమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. నమస్కారం శంకర.